హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను రీసెంట్లీ విధానసౌధ విజిట్ చేశాను. సో వాట్, మాకెందుకు ఈ వీడియో అంటారా? బేసిక్లీ డే టైంలో విధానసౌధ సరౌండింగ్లో చాలా మంది తిరుగుతూ ఉంటారు, టైం స్పెండ్ చేస్తారు అండ్ ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. మరి ఇదే నైట్ టైంలో మనుషులు ఆ సరౌండింగ్లో ఉంటారా? అక్కడ విజిట్ చేయడానికి మనకు అలో ఉంటుందా అనే డౌట్ నాలో ఉండింది. సో నాలా మీకు ఎవరికైనా డౌట్ ఉంటే ఈ వీడియోలో నేను మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. సో ఫస్ట్ క్లారిటీ ఏంటంటే, మనకు విధానసౌధాన్ని బయట నుంచి విజిట్ చేయడానికి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. మీరు మార్నింగ్ టైంలో అయినా విజిట్ చేయొచ్చు, నైట్ టైంలో కూడా విజిట్ చేయొచ్చు. అండ్ వీటిలో అన్ని డేస్ కూడా ఇది సేమ్ అండో, యూ కెన్ కమ్, స్పెండ్ టైమ్, టేక్ పిక్చర్స్ అండ్ గో. బట్ మీరు ఇంటీరియర్ చూడాలనుకుంటే మాత్రం సండేస్ అండ్ సెకండ్ సాటర్డేస్ అలా ఉంటుంది. అది కూడా మీరు ప్రీ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎంట్రీ ఫీ అంటారా, డెఫినెట్లీ అడల్ట్స్కి అయితే ఎంట్రీ ఫీ ఉంటుంది. బట్ స్టూడెంట్స్ యూ కెన్ హ్యాపీలీ కమ్, ఫ్రీలీ విజిట్. అండ్ ఇంకొక విషయం ఇక్కడ ఏం అబ్జర్వ్ చేశాను అని అంటే, ఇక్కడ అఫీషియల్లీ పార్కింగ్ అయితే అలో లేదు, కానీ చాలా మంది వస్తున్నారు అండ్ వాళ్ళ వెహికల్స్ ని రోడ్ సైడ్ అలా పార్క్ చేసేసి వెళ్ళిపోతున్నారు అనమాట. అండ్ నేను ఇక్కడ ఆల్మోస్ట్ నైట్ 9:30 నుంచి 10 PM వరకు కూడా టైం స్పెండ్ చేశాను. సో ఇట్స్ గెటింగ్ మోర్ పీస్ఫుల్, మోర్ బ్యూటిఫుల్ అలా అనిపించింది అనమాట. సో కన్స్ట్రక్షన్ మాత్రం చాలా ఆసమ్ అనిపించింది. యూ మస్ట్ విజిట్. లోపల కన్స్ట్రక్షన్ వచ్చేసి గ్రనైట్స్తో చేశారంట. సో ఏంటంటే, మీకు ఒకవేళ ఎప్పుడైనా ఛాన్స్ వస్తే మాత్రం ఇంటీరియర్ చూడడానికి ప్రిఫర్ చేయండి. సో గైడ్స్ ఉంటారనమాట, మీరు ముందుగా ప్రీ బుక్ చేసుకొని, KSTDC అని చెప్పేసి ఉంటుంది. సో ప్రీ బుక్ చేసుకుని మీరు ఇంటీరియర్ విజిట్ చేస్తే మీకు గైడ్స్ కూడా ఉంటారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు బిల్డింగ్ గురించి. అండ్ ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వచ్చేసి మనకు నెహ్రూ గారు PMగా ఉన్నప్పుడే జరిగింది. మనకు విధానసౌధ చూడగానే ఏంటంటే ఒక పిల్లర్ కన్స్ట్రక్షన్ అంతా కనిపిస్తూ ఉంటుంది అనమాట. బయట నుంచి కూడా చాలా వైడ్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ పిల్లర్ కన్స్ట్రక్షన్ అంతా కూడా మైసూర్ ప్యాలెస్ ని బేస్ చేసుకుని చేశారంట అప్పట్లో కన్స్ట్రక్షన్. ఈ విధానసౌధ వచ్చేసి మనకు కబ్బన్ పార్క్ అండ్ హైకోర్ట్ దానికి ఆపోజిట్ లో ఉంటుంది. సో మీరు నియర్ బై, అంటే విధానసౌధకి నియర్ బై ప్లేసెస్ ఏంటి అని అంటే, కబ్బన్ పార్క్ కూడా మీరు వచ్చినప్పుడు విజిట్ చేయొచ్చు. సో దట్ మీరు అంటే మార్నింగ్ టైంలో ప్లాన్ చేసుకుంటే వీకెండ్స్లో ఒక కంప్లీట్ డే మీరు హ్యాపీగా ఈ సరౌండింగ్ ప్లేసెస్ అన్నీ కూడా చూడొచ్చు. సో మీరు అకార్డింగ్లీ ప్లాన్ చేసుకుంటే 1 వీకెండ్ హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు. విధానసౌధకి రీచ్ అవ్వడానికి మీకు డైరెక్ట్ మెట్రో ఫెసిలిటీ ఉందన్నమాట. డైరెక్ట్ BR అంబేద్కర్ స్టేషన్ అని చెప్పేసి మీకు మెట్రో స్టేషనే ఉంటుంది. సో మెట్రో నియర్ బై కాబట్టి హ్యాపీలీ రావచ్చు. అండ్ ఇది కబ్బన్ పార్క్ నియర్ బై కాబట్టి మీరు డైరెక్ట్ కబ్బన్ పార్క్ మెట్రో స్టేషన్ రీచ్ అయినా సరే బై వాక్ మీరు విధానసౌధ దగ్గరికి వచ్చేయచ్చు. ఈ వ్యూ వచ్చేసి మనకు విధానసౌధ ఆపోజిట్ రోడ్ నుంచి తీసానమాట. ఇక్కడ నుంచి కూడా మీరు కంప్లీట్ విధానసౌధ బిల్డింగ్ మొత్తంని చూడొచ్చు. వ్యూ అయితే చాలా బాగుంటుంది, వెరీ పీస్ఫుల్. సో ఐ స్పెంట్ మై హ్యాపీ టైమ్ హియర్. సో అదండి, ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో ఇదే ఛానల్లో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.